2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ మధ్య నోటీస్ చేస్తుంటే స్టార్టింగ్ ఫ్రమ్ పీపుల్ లైక్ అస్ మనలాంటి వాళ్ళు అందరూ కూడా అన్నీ ఉండి కూడా ఇంకా ఏదో ఉంది అని వెతుక్కుంటున్నారు. ఉదాహరణకి ఏదో మనశ్శాంతి కావాలి, ఏదో ఒక బ్లిస్ కావాలి, ఒక ఆనందమయ కోశం కావాలని చెప్పి అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ. విజ్ఞానమయ కోశంలో చాలా నాలెడ్జ్ వస్తుంది, కానీ ఎక్స్పీరియన్షియల్ బ్లిస్ మనకి మెడిటేషన్లోనే సాధ్యమని చాటి చెప్పి అసలు లౌకిక ప్రపంచంలో ఒక పబ్లిక్ ఫిగర్గా ఉంటూ అట్ ద సేమ్ టైం ఆంతరంగిక ప్రపంచంలో కూడా బోల్డ్ విషయాలు తెలుసుకున్నారు నటి యమున గారు. షీఈస్ బ్యాక్ విత్ అస్ హియర్ టుడే ఆన్ పాపులర్ డిమాండ్. యమున గారు, వెల్కమ్ టు సుమన్ టీవీ వన్స్ అగైన్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎంతమంది ఎక్సైట్ అయ్యి మీరు మాట లేకుండా మాట్లాడడం రాకుండా ఉండే ఫిల్మ్ మీది మౌన పోరాటం. మౌన పోరాటం కాకుండా ఇంకో ఫిల్మ్ కూడా ఆడది ఒక సినిమా, ఆడది. ఆ సినిమా చూసి చాలా మంది ఎక్సైట్ అయ్యారు. ఓకే, అది మీరు అందులో డంబ్ కదా, అది మూగపోయిన ఒక అమ్మాయి. సో చాలా మంది ఎక్సైట్ అయ్యారు. బట్ ఇప్పుడేమో మనం సైలెన్స్ కోసం వెతుకుతున్నాం. అవును. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నాకు అనిపిస్తుందండి, మనకు అంత మెడిటేషన్ ఈ మధ్య ఐఎమ్ ఫీలింగ్ అ లాట్ ఆఫ్ అలజడి, బాగా స్ట్రెస్, టెన్షన్, పనులు అయిపోవాలి అది ఇది. సో అలా మీకు ఉండుంటుంది, మీకు సీన్ షార్ట్ చాలా తొందరగా నైట్ లోపల ఏం చేస్తారు ఆ టైంలో మీరు? ఇప్పుడు ఏమో లేదండి, ఆ టెన్షన్స్ అంతా బ్యాలెన్స్ చేస్తున్నాను. అది విపశ్యన ద్వారానే అవుతుంది. అది నేను ప్రతిసారి విపశ్యన చెప్తున్నాను అనుకోకండి, దాని మించి ఇంకేమీ లేదు. సో ప్రతి దానికి, ప్రతి మూమెంట్ మనం ఏం చేస్తున్నా, ఏ టెన్షన్ పడుతున్నా, ఏ సంతోషమైన బాధ అయినా ఏదైనా కూడా బ్యాలెన్స్ చేస్తున్నామంటే అది విపశ్యన ద్వారానే. మీరు చెప్పిన అలజడి అంతా డెఫినెట్గా ఉంటుంది. బట్ దాన్ని అంటే అది విపశ్యన చేసిన వాళ్ళకి అర్థమవుతుంది. మేమేం చేస్తామంటే ఆ సెన్సేషన్ చూస్తూ ఓకే ఇప్పుడు ఈ టెన్షన్ పడుతున్నాము ఓకే అని చూడగానే అది కొంచెం తగ్గిపోతూ వెళ్ళిపోతుంది అనమాట. సో అలాగా దుఃఖమైనా ఏదైనా ఏ ఎమోషన్స్ అయినా కూడా బ్యాలెన్స్ చేయడం అనేది విపశ్యన ద్వారా అయింది. సో అలాగే బ్యాలెన్స్ చేస్తున్నాను. అందుకే ఒక షూటింగ్ డే ఫినిష్ చేసుకుని వచ్చారు ఇప్పుడు. అవునండి. మార్నింగ్ ఎన్నింటికి బయలుదేరారు వాళ్ళు చెప్పండి? మార్నింగ్ 9 o'clock బయలుదేరుతాను నేను. అంటే మార్నింగ్ వేరే వాళ్ళు సీన్స్ ఉంటుంది కాబట్టి 9 o'clock బయలుదేరుతాను. విత్ ఫుడ్ అన్నీ ప్రిపేర్ చేసుకొని ఎక్సర్సైజ్ కొంచెం చేసి, అంటే కొంచెం లేజీ నేను, ఒక 15 minutes చేస్తే పెద్ద విషయం, కానీ చేసి మెడిటేషన్ చేసుకొని ఫుడ్ కుక్ చేసుకొని వెళ్ళి చేసుకొని, మీరు అడిగారు కదా సో మంచి విషయం మాట్లాడాలనుకంటే డెఫినెట్గా ఓకే చెప్పాను. బట్ ట్రాఫిక్లో అసలు 2 hours పట్టింది నాకు దగ్గర అక్కడి నుంచి రావడానికి. ఆ టైమ్సే మన పేషెన్స్ అంతా టెస్ట్ చాలా కూల్గా కూర్చున్నా. నేను ఒకటే అనుకున్నా, ఈరోజు ఇవ్వాలనుకుంటే వెళ్తాను టైంకి, లేదంటే ఏముంది ఇంకొక రోజు లేదా, లైఫ్ ఈ రోజు లాస్ట్ కాదు కదా, ఇదే మైండ్ సెట్తో కూర్చున్నాను కాబట్టి ఓకే ట్రాఫిక్ వస్తుంది అని అలా చూసుకుంటూ వచ్చేసాను. సో ఈ బ్యాలెన్స్ కావాలి. ఇది లేనప్పుడు ఏమవుతుంది, అరే నేను వెళ్ళాలి, అరే నేను ఈ టైంకి ఇలా చెప్పాను వెళ్ళలేకపోతున్నాను అంటే దానివల్ల టెన్షన్ స్టార్ట్ అవుతుంది, కానీ ప్రాబ్లం అయితే సాల్వ్ అవుతుంది. సో మనం ఏం చేయలేము ట్రాఫిక్లో. సో కూర్చొని చూస్తూ అలా సెన్సేషన్ చూసుకుంటూ అలా ఆలోచిస్తూ ఏం మాట్లాడదాము, ఏ కంటెంట్ రిపీట్ కాకుండా చూద్దాము, ఇవి ఆలోచించుకుంటూ కూర్చొని ఆ టైం అలా యూటిలైజ్ చేసుకోవాలి. మనం ప్రతి మూమెంట్ని మనం అలా యూటిలైజ్ చేసుకోవాలి. ఇది ఐ థింక్ ఎవ్రీ డే ఇస్ అ కొత్త ఛాలెంజ్. మనం ఎన్నిసార్లు చెప్పినవి చెప్పుకున్నా కూడా అది ప్రాక్టీస్లో మనం టెస్ట్ చేయబడతాం ఆల్మోస్ట్, అయితే మనం టెస్ట్ అవుతాం. అవును, మళ్ళీ అదే చెప్పకూడదు, కొత్తగా చెప్పాలి. అవును. సో మీ ఫుడ్ మీరే కుక్ చేసుకుంటారు? ఎందుకంటే ప్రొడక్షన్ ఫుడ్ ఇస్తారు కదా. ప్రొడక్షన్ ఫుడ్ అంతా కొంచెం మీకు తెలిసిందే కదా, బయట ఆయిల్స్ అది కారం అనేది తింటాను, కానీ ఆయిల్ ఎక్కడి నుంచి వస్తుందో అదంతా మనకు మంచి కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ రాదు. మనం బ్రౌన్ రైస్ తింటాము, లేదా ఇంకోటి మిల్లెట్స్ తింటాము, వెజిటబుల్స్ ఎక్కువ తింటాము. ఇప్పుడంతా పెస్టిసైడ్స్ ఉంటాయి కాబట్టి వెజిటబుల్స్ని సాల్ట్ వాటర్లో వేసి తర్వాత కుక్ చేసి ఇవన్నీ తీసుకెళ్తాం కదా. సో అందుకని ప్రొడక్షన్ ఫుడ్ అనేది చేయను. ఈ లెక్కన మీరు ఎన్నింటికి లేస్తారు నిద్ర అని? అంటే మామూలుగా అయితే నేను నిద్ర ఎక్కువ పోతానండి. నాకు నిజం చెప్పాలంటే అది ఎందుకో తెలీదు, అది కనుక్కోవాలి. నాకు డీప్ స్లీప్ 9 hours వస్తుంది, పడుకోగలిగితే 9 hours నిద్రపోతాను నేను. మోస్ట్ అది బ్యూటీ సీక్రెట్ అని కూడా అనుకోవచ్చు. ఎందుకంటే ఎంత నిద్రపోతే, ఎంత డీప్గా నిద్రపోతే మన ఇదంతా మొత్తం అంతగా ఏమంటారు టాక్సిక్ అంతా వెళ్ళిపోయి కొంచెం క్లీనప్ అవుతుంది అని అంటారు. సో 8 hours అంటారు, కానీ నాకు షూటింగ్ చేయడం వల్ల లైట్స్ ముందు ఉండడం వల్ల ఇంకొక 1 hour ఎక్స్ట్రా కావాల్సి వస్తుంది. సో మార్నింగ్ అయితే ఒక 6-7 గంటలకు లేస్తాను. 5 o'clock లేస్తాను, 5:30. నైట్ 9కే పడుకుంటున్నాను. నా వల్ల కావట్లేదు. ఇది ఎందుకు అడిగానంటే మనకి బ్రహ్మముహూర్తం మీద అంత ఎంఫసిస్ ఉంది కదా, బ్రహ్మముహూర్తంలో లేవడం వల్ల ఏం జరుగుతుంది అమ్మ గారు? బ్రహ్మముహూర్తం లేవడం వల్ల డెఫినెట్గా వచ్చి ఒక యూనివర్స్తో కనెక్ట్ అవుతాము. ఎందుకంటే అప్పుడు వచ్చి ఆ టైంలో వచ్చి ఏ నెగిటివిటీ మాట్లాడటం కానీ
ఏది జరుగుండదు. సో అందరూ ప్రశాంతంగా నిద్రపోతుంటారు, లేచిన వాళ్ళు ధ్యానం చేసుకుంటుంటారు, కొంతమంది పూజ చేసేవాళ్ళు పూజ చేసుకుంటారు. సో ఆ టైంలో మనం ఏంటి, ఆ లా ఆఫ్ అట్రాక్షన్ ఉంది కదా, మనం ఏంటంటే ఆ నేచర్కి కనెక్ట్ అయిపోతాం తొందరగా. మనం ఏం కోరుకున్నా జరుగుతుంది అని కొందరు అంటారు. ఇప్పుడు నాలాంటి వాళ్ళు ఏంటంటే మాకు అలాంటి కోరిక కంటే ఆ టైంలో మెడిటేషన్ చేసినప్పుడు బాగా మనం కనెక్ట్ అవుతాం అనమాట. సో ఒక నేచర్కి కనెక్ట్ అయినట్టే అనుకోండి. సో డీప్ మెడిటేషన్ చేయడానికి ఏ డిస్టర్బెన్స్ ఉండదు ఆ టైంలో. అది సో ఆబ్వియస్లీ బ్రహ్మముహూర్తంలో లేవాలంటే ఇంకా బాగా అర్లీగా పడుకోవాలి. యాక్చువల్లీ నిద్ర కూడా చాలా బాడీకి 4 ఇంపార్టెంట్. కంతా లేవాలనిపిస్తుంది, కానీ ఎవ్రీ టైం అనుకుంటాను, కానీ అవ్వకుండా 5 o'clock అలా లేస్తున్నాను. 4 కనుక లేవగలిగితేనండి నిజంగా లైఫ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. అవునా? కానీ కష్టం, నిద్ర కూడా ఇంపార్టెంట్ అని పడుకుంటున్నాను. అదే నేను ఎప్పుడు చూసినా మీరు విపశ్యన మళ్ళీ ఇంకో కోర్స్కి వెళ్తున్నారంటే అవును, ఆత్రంగా పరిగెట్టుకెళ్తారు. అవునండి. అంటే ఏంటంటే అందులో ఉన్న ఇది తెలిసిపోయింది నాకు, అందులో ఎంత మనసు తృప్తిగా ఉంటుంది, ఒక మనశ్శాంతి ఎలా కలుగుతుంది అనే విషయం తెలిసినప్పుడు ఇప్పటికే లేట్ అనిపిస్తుంది నాకు. ఇప్పటికి ఇంత ఏజ్లో దొరికింది నాకు విపశ్యన, ఇంకొంచెం ముందుగా వచ్చి ఉంటే బాగుండేదన్న ఫీలింగ్ కూడా వస్తుంది. బట్ ఎనీవే ఉన్న టైంని యూటిలైజ్ చేసుకోవాలనే ఉద్దేశంతో వెళ్తున్నా. నన్ను చూసి మా అమ్మాయి కూడా వెళ్తుంది. 1 day దొరికినా కూడా 1 day కోర్స్కి వెళ్తుంది మా చిన్న అమ్మాయి. అవునా? 1 day కోర్స్ కూడా వెళ్ళిపోయింది. 1 day వెళ్ళిపోయి చేయాలనేసి వెళ్ళింది. అక్కడ సెంటర్లో రొటీన్ కూడా చాలా కష్టతరంగానే ఉంటుంది. అంటే మనం విన్నది ఫస్ట్ టైం వెళ్ళిన వాళ్ళకి కష్టతరం, మీకు కాకపోవచ్చు. అంటే ఫస్ట్ అసలు మొబైల్ ఫోన్ విడిచిపెట్టి ఉండడం చాలా పెద్ద ఇబ్బంది. అది పెద్దగా కష్టమే కాదు యాక్చువల్లీ. అక్కడ వెళ్ళిన తర్వాత మనం ఒక్కొక్కటి రోజు వింటూ ఉంటే మొబైల్ గుర్తురాదు. యాక్చువల్ చెప్పాలంటే ఎవరు గుర్తురారు కూడా. మనకు ఇదేంటి తెలుసుకోవాలని ఆతృతతో ఉంటుంది కదా. ఇంకా చెప్పాలంటే ఆ ధ్యానంలో కూర్చుంటున్న కొద్దీ కొంచెం కష్టంగా ఉంటుంది, కొంచెం ఇబ్బంది పడతారు. యాక్చువల్ చెప్పాలంటే ఓపెన్గా చెప్పాలంటే చాలా నొప్పులు వస్తాయి స్టార్టింగ్లో, తట్టుకోలేరు. అంతా ఫిట్గా ఉంటామంటారు కానీ ఫిట్నెస్ కాదు. అంటే అక్కడ ఏంటంటే సుఖమైన దుఃఖమైన అది చూస్తుంటే అది వెళ్ళిపోతుంది అనమాట, ఎరాడికేట్ అవుతుంది. అదేంటంటే ఆ పెయిన్ కూడా మన వికారాలు పోవడానికే వచ్చింది అని చూస్తూ ఉంటే అది వెళ్ళిపోతుంది. ఒక్కొక్కటి ఏది శాశ్వతం కాదు అని తెలుసుకోవడం అనమాట. అందుకని నాకు డీటెయిల్గా చెప్పకూడదు, అర్థమైంది. అందుకని అంతే చెప్తున్నాను. ఏదున్నా కూడా వెళ్ళిపోతుంది. అది కష్టమైంది, అది కష్టతరంగా ఉంటుంది. బట్ చేస్తున్న కొద్దీ దాంట్లో బెనిఫిట్స్ ఏంటనేది 10th day వాళ్ళకి డెఫినెట్గా చూస్తారు. మనకి కష్టం వచ్చినా సంతోషం వచ్చినా ఆత్రంగా అందరికి చెప్పేసుకోవడం అలవాటు. అలాంటిది అక్కడ ఐ కాంటాక్ట్ కూడా లేకుండా ఎవరితో దాదాపు మనం మాత్రమే ఉన్నాం, మనతో ఉన్నాం అనే ఒక స్థితిలోకి వెళ్ళడం, మీ మొహం అంటున్న కొద్దీ ఇంకా వెలిగిపోతుంది. యాక్చువల్లీ నాకు చాలా నచ్చుతుంది. ఎందుకంటే ఎవరిని చూడకుండా మనం అంటే దాన్ని ఏమంటారంటే అది ఒక అవేర్నెస్ అనమాట. ప్రతి మూమెంట్ మనం నడుస్తున్నామంటే ఒక వాకింగ్లో కూడా ఒక మెడిటేషన్, ధ్యానం చేసినట్టే. తింటున్నామంటే అన్నం కలుపుతున్నాము, తింటున్నాము, ఆ సలైవతో లోపలికి వెళ్తుంది, ఆ ఫీలింగ్. ప్రతి ఒక్కటి మనం ఏ పని చేస్తున్నా కూడా మనలో మన అవేర్నెస్తో ఉన్నప్పుడు మన ప్రశాంతత ఎలా కలుగుతుంది అనేది మనకు అర్థమవుతుంది. అలా లేకుండా మన బయట ప్రపంచం చూస్తుంటే ఏమవుతుందంటే ఈ ఇంద్రియాలంతా బయట చూస్తూ దానికి అట్రాక్ట్ అవుతూ మనలో మనం ధ్యానం అనేది కొంచెం బ్రేక్ అవుతుంది. సో అందుకోసమని మనం ఎవరిని చూడకూడదు. మనం చూసామనుకోండి ఆ డ్రెస్ ఏంటి, ఇంకేదో నేచర్ అది చూస్తుంటాం. మనలో మనం ఏముంది, ఇంప్యూరిటీస్ ఉంటాయి కదా, దాన్ని తీయడం ఇంపార్టెంట్. సో మనలో మనం చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో అందుకనే చూడకపోతే ఆర్యమౌనం అనేది చాలామంది ఫస్ట్ చెప్పే మాట, నేను సేవకి వెళ్తే ఫస్ట్ చెప్పే మాట ఆర్యమౌనం పాటించండి, మీకు బెనిఫిట్స్ ఏంటి 10th day తెలుస్తుంది. ఇది ఒక మాట నేను చెప్పేస్తాను స్టార్టింగ్. ఆర్యమౌనం అంటే ఏమి మాట్లాడకూడదు, సైగలు చేయడం కానీ ఏమి చేయకుండా జస్ట్ టీచర్తో మాట్లాడచ్చు, సేవికతో మాట్లాడచ్చు, స్టూడెంట్స్ ఒకరు మాట్లాడుకోకుండా ఉంటే అంత డీప్గా వెళ్తే అంత మెడిటేషన్ బాగా అవుతుంది. సో దీని అల్టిమేట్ పర్పస్ ఏంటి యమున గారు? అఫ్ కోర్స్ మనం మనశ్శాంతిగా ఉండడం, మనతో మనం కనెక్ట్ అవ్వడం, ప్రధానికి మన లైఫ్ని ఏదో విధంగా ఎన్హాన్స్ చేసే విధంగానో మన జీవిత అనుభవాన్ని మరింత పరిపక్వం చేసే విధంగా ఉంటాయి అన్నీ అంటారు కదా. మనం మంచి డైట్ చేసినా, మంచి మెడిటేషన్ దీనికి వెళ్ళినా కూడా మీ దృష్టిలో వాట్ ఈస్ ద బిగ్గెస్ట్ బెనిఫిట్? అంటే దీనివల్ల బిగ్గెస్ట్ బెనిఫిట్ వచ్చి ఆర్ట్ ఆఫ్ డై. ఎందుకంటే మనిషి పుట్టిందే దుఃఖంతోనే పుడతారు, మధ్యలో రోగాలు, వయసు అవుతుంది, వృద్ధాప్యం వస్తుంది. ఎక్కడ సంతోషం ఉంది చెప్పండి? ఎక్కడ మీరు మొత్తం హ్యాపీనెస్ తప్ప ఏం లేదని చెప్పడానికి ఏమీ లేదు. సో అన్నీ మన పుట్టినరోజు నుంచే మనం డెత్ డేకి మనం ఎవ్రీ స్టెప్ పెడుతున్నాం అనేది ప్రాక్టికల్ నిజం అది. సో మన సైంటిఫిక్గా కూడా మనకి ఏం ప్రూవ్ అయింది, ప్రతి మూమెంట్ మన కణాలు పుడుతున్నాయి, చచ్చిపోతున్నాం. సో ఎవ్రీ మూమెంట్ మన అలా జరుగుతుంది. సో ఆర్ట్ ఆఫ్ డై తెలియాలంటే ఆర్ట్ ఆఫ్ లివింగ్ కూడా తెలుసుకోవాలి.
ఇది చాలా డెప్త్ అనమాట. అందుకే నేను డై గురించి మాట్లాడుతున్నా. ఎవరు అది మాట్లాడరు. హ్యాపీగా ఉండాలి, ఎంజాయ్ చేయాలి అంటారు. కానీ హ్యాపీనెస్ డైలో కూడా చనిపోతున్నప్పుడు కూడా ఆ హ్యాపీనెస్తో చనిపోగలగాలి. అప్పుడు కూడా బాధపడుతూ అరే నేను ఇంతమందిని వదిలేసి వెళ్ళిపోతున్నాను, నా పిల్లలు నా ఫ్యామిలీ అని చూసి ఏడవకుండా మనం చేసే కర్తవ్యం మనం చేసాము, ఇంకా దీంతో సెలవు అని చెప్పి సంతోషంగా చనిపోగలగాలి. ఇది ఇంపార్టెంట్ కదా. ఎంత నొప్పి ఉన్న బాధను తట్టుకునే కెపాసిటీ విపశ్యన ఇస్తుంది. ఓ క్యాన్సర్ పేషెంటే ఉన్నారనుకోండి, వాళ్ళని తట్టుకునే ఎంత కష్టమనేది నాకు తెలుసు. నేను చూశాను క్యాన్సర్ వచ్చిన వాళ్ళు ఎంత సఫర్ అవుతారని. ఆ సఫర్ అవుతున్నప్పుడు కూడా మనం సంవేదనలు చూస్తూ, అంటే మెడిటేషన్ చేసిన కదా మీనింగ్ అర్థమవుతుంది. ఆ సంవేదన చూస్తూ ఆ శ్వాసను చూస్తూ ఉంటే ఆ నొప్పిని తట్టుకునే కెపాసిటీ పెరుగుతుంది. సో అది అల్టిమేట్, అది ఆర్ట్ ఆఫ్ డై అనమాట. అది కాకుండా లైఫ్లో జీవించడానికి ఏం కావాలని కొంతమంది అడగచ్చు. చనిపోవడం ఏంటి 5 నిమిషాలు అనుకోవచ్చు, అనుకుంటారు. కానీ అంత ఈజీ కాదు, చాలా బాధ ఉంటుంది. ఆ బాధను తట్టుకోవడమే లైఫ్. కానీ బతుకుతున్నప్పుడు ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఏంటంటే ఎలా మనం మంచిగా రైట్ పాత్ ఎలా నడుస్తున్నాము. ఎంత మనం పుట్టిందే ప్రతి జీవి ఏం కోరుకుంటుంది? ప్రతి జీవి హ్యాపీగా ఉండాలని కోరుకుంటుందా, బాధగా ఉండాలని కోరుకుంటుందా? హ్యాపీగా ఉండాలని కోరుకుంటా. హ్యాపీగా. సో మనం హ్యాపీగా ఉండాలి, ఎదుటి వాళ్ళు కూడా హ్యాపీగా ఉండాలి కదా. అంటే ఆ జీవి కూడా హ్యాపీగా ఉండాలని కోరుకుంటుంది. సో వాళ్ళు తప్పు చేసినా ఇది పడినా కూడా, లేకుంటే ఏ జీవి అయినా కూడా క్షమించేసి వాళ్ళు కూడా హ్యాపీగా ఉండాలి అని కోరుకుంటే ప్రతి ఒక్కరు హ్యాపీనెస్సే కోరుకుంటున్నారు. ఆ హ్యాపీనెస్ ఇస్తూ మనం హ్యాపీగా ఉండిపోవచ్చు. అలా కోరుకోవాలి. అది అర్థం చేసుకునే వాళ్ళకే అర్థమవుతుంది డీప్ పాయింట్. అది ప్రతి మనిషి కోరుకునేది హ్యాపీనెస్ కదా. ఆ హ్యాపీనెస్ మనము పొందుతూ వేరే వాళ్ళకు ఇవ్వడమే. అదే మన లైఫ్ పర్పస్ అంటారు. లైఫ్ పర్పస్ అదే కదా, ఇంకేముంది? ధర్మం అంటే ఏంటి? ధర్మం అంటే ప్రతి మనిషిని మనం ప్రేమించాలి, లవ్ కంపాషన్ ఉండాలి, జాలి దయా కరుణ ఉండాలి. అది ఉంటేనే కదా దేవుడు అదే కదా చెప్పాడు. దేవుడు అనేది కూడా అదే కదా, లవ్ అండ్ కంపాషన్. లా ఆఫ్ అట్రాక్షన్, లా ఆఫ్ నేచర్ ఏంటి? అదే ధర్మం అంటే అంతే. మనము సంతోషంగా ఉండాలి, ప్రతి మనిషి సంతోషంగా ఉంచాలి. ప్రతి మనిషి కాదు, ప్రతి జీవిని. కరెక్ట్గా చెప్పాలంటే ప్రతి జీవిని. మరి కొంతమంది అనొచ్చు చీమ చచ్చిపోతుంది, దోమలు చచ్చిపోతుంది అంటే మధ్యమంగా బతకాలి. బుద్ధుడు చెప్పింది మధ్యమంగా ఉండు, అలా బ్రతుకు. మోడరేషన్ అంతే, ఒక మొరాలిటీతో బ్రతుకు. దాంతో ఈ అవేర్నెస్ ఏంటి, ఇంకొంచెం డీపర్ లెవెల్ ప్రజ్ఞ పెంచుకో. ఏంటి ఏం జరుగుతుంది నీ బాడీలో, నీ దేహంలో ఏం జరుగుతుంది. ఒక కోపం వచ్చినప్పుడు మా సెన్సేషన్ తెలిసిపోతుంది కదా. నా కోపం వచ్చిందంటే ఇమ్మీడియట్గా నాకు లోపల జరిగే సెన్సేషన్ ఇమ్మీడియట్గా ఇప్పుడు తెలుసుకునే కెపాసిటీ పెరిగిపోయింది. నాకు ఇప్పుడు ఏదో కోపం వస్తుంది, ఏదో టెన్షన్ వస్తుంది, ఇమ్మీడియట్గా నేను సెన్సేషన్ చూసి అబ్జర్వ్ చేస్తుంటే ఆ కోపం వెళ్ళిపోతుంది. అంటే వెళ్ళిపోవడం కావాలి కదా, కోపం దుఃఖం వెళ్ళిపోవాలి. సో అదే పర్పస్, అదే అనమాట. కానీ మనకి చెడు చేసిన వాళ్ళు, లేకపోతే మనకి చెడు ఎక్స్పీరియన్స్ జరిగినప్పుడు ఎలా చూస్తారు మీరు? అది కర్మానుసారం జరిగిందంటారా? డెఫినెట్గా అండి. లేకపోతే మన థాట్స్ వల్ల జరిగిందా, మన యాక్షన్స్ వల్ల జరిగిందా? యాక్చువల్లీ ఏంటంటే ఒకరు మనకు చెడు చేస్తున్నారంటే మన వరకు చేసుంటామని అంటారు. అది మనకు నిజంగా తెలుసు నాకు తెలియదండి, కానీ ఉండొచ్చేమో, మేబీ ఉండొచ్చేమో కదా. అంతే. సో కాబట్టి మనం ఏదైనా చేసుంటామేమో, నేను అదే అనుకుంటా. ఇప్పుడైతే ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకో, నేను ఎంత ఈగోతో ఎలా ఈగోయిస్ట్గా ఉన్నానో ఏంటో పూర్వజన్మలో. ముందు అస్సలు నమ్మేదాను కదండి, పూర్వజన్మ పునర్జన్మ అంటే నేను నమ్మను. కానీ ఇప్పుడు అది ఎక్స్పీరియన్స్తో చూస్తున్నప్పుడు నాకు అర్థమవుతా ఉంది. ఎక్స్పీరియన్స్తో నేను చేస్తున్న కొద్దీ, డీపర్ మెడిటేషన్ అవుతున్న కొద్దీ ఉండొచ్చు ఉంది అన్న ఫీలింగ్ వచ్చింది. మీరు నమ్మకపోయినా పర్వాలేదు, బట్ ఎదుటి వాళ్ళు కోపంగా ఉన్నారండి, మీ మీద ద్వేషంతో ఉన్నారు, ఆల్రెడీ వాళ్ళు ఫైర్తో ఉన్నారు. ఆ ఫైర్కి మీరు కూడా ఫైర్ వేసారనుకోండి, ఏమవుతుంది? భగ్గం అంటుంది. అదే మీరు వాటర్ వేసారనుకోండి, చల్లబడిపోతుంది కదా. ఇది ఒక చిన్న కాన్సెప్ట్ పెట్టుకుంటే చాలు. ఎదుటి మనిషి ఎంత ద్వేషిస్తున్నా కూడా మీరు ఒక స్మైల్తో వెళ్ళిపోయారనుకోండి, అక్కడతో అణిగిపోతుంది. ఫైర్కి మీరు ఫైర్ వేయద్దు, పెట్రోల్ వేయద్దు, వాటర్ వేసేసేయండి అంతే. అప్పుడు మీరు శాంతంగా ఉంటారు, మనశ్శాంతంగా ఉంటారు. ఇంకా పెరగదు కదా, ద్వేషం పెరగదు, ఆగిపోవచ్చు కూడా. ప్రపంచంలో యమున గారు, అందరికీ ఏవో అద్భుతాలు కావాలి, రోజుకు ఒక కొత్త ఎక్స్పీరియన్స్ కావాలి. ఈవెన్ స్పిరిచువాలిటీలో కూడా ఏదో ఒకటి అవుట్ ఆఫ్ బాడీ వెళ్ళిపోవాలి, ఏదో నేను అక్కడికి వెళ్ళొచ్చాను, లేకపోతే ఏదో ప్రత్యక్షమైంది, ఇలాంటివి చెప్తే తప్ప మామూలు మానవీయ కోణాల నుంచి చెప్పే ఈ విషయాలు అందరికీ త్వరగా బోధపడవు. కానీ ఈ అవుట్ ఆఫ్ బాడీ ఎక్స్పీరియన్సెస్ నిజమేనా, జరుగుతాయండి? నిజం చెప్పాలంటే, చాలా ప్యూర్గా చెప్పాలంటే అలాంటి విచిత్రాలు జరగవు. అంటే ఒకటి మన లోపలే నుంచి లాస్ట్ టైం కూడా చెప్పాను, ఒక మెడిటేషన్ డీపర్గా ఒక మైత్రి ఇస్తూ సంతోషం ఉండేటప్పుడు తెలియని ఒక ఆనందంలో ఒక ఆనందభూతులు కలుగుతుంది. దాన్ని ఎవరికి వాళ్ళకి ఎక్స్పీరియన్స్ అవుతుంది. నాకు ఒకలాగవుతే మీకు ఒకలా అవుతుంది. అంతేగాని గాల్లో తేలినట్టు అవుతుందంటే ఆ ఫీలింగ్ నువ్వు తేలిపోరు.
ఇంకేదో మిరాకల్ జరిగిపోదు. మిరాకల్ అనే వర్డ్ కూడా నేను కొన్నిసార్లు వాడాను. మిరాకల్ ఏంటంటే సంథింగ్ డిఫరెంట్గా అనుభూతి చెందుతాం. అరే ఇలాంటి ఎక్స్పీరియన్స్ తెలిసింది నాకు. అంటే కోపం వచ్చినప్పుడు లోపల ఏం జరుగుతుందో నాకు తెలుస్తుంది అన్నప్పుడు, స్వెట్ ఎలా పుడుతుందో నాకు తెలుస్తుంది అప్పుడు, అదంతా మిరాకల్సే కదా. అంటే తెలుసుకోగలుగుతున్నాను, అంతే కదా, అది ప్రజ్ఞ పెరుగుతుంది. అదే మిరాకల్ అనుకోండి. అంతేగాని ఏదో వేరే దీంట్లోకి వెళ్ళిపోయి ఏదో తెలిసేసుకుంటాను, ఇంకేదో నేను వెళ్ళిపోతానని అంతా వచ్చి ఏమవుతుందంటే దీనివల్ల ప్యూర్ ఒక ధర్మం ఉంది కదా, విపశ్యన బుద్ధుడు నేర్పించిన విద్య, అది వెళ్ళిపోతుంది. అందుకు భయం వేస్తుంది నాకు. అందుకని ఎన్నిసార్లు విపశ్యన గురించి చెప్తున్నాను. నేను అన్నీ చేశాను, నేను లేదని చెప్పను. నేను రేకి నేర్చుకున్నా, మీరు చెప్పిన హిప్నాటిజం నేర్చుకున్నా, అన్నీ నేర్చుకున్నా. బట్ ఏం నేర్చుకున్నా అది ఏమైంది అంటే నాకు సర్ఫేస్ లెవెల్లోనే హ్యాపీనెస్ ఇస్తుంది. ఏమైనా సర్ఫేస్ లెవెల్ హ్యాపీగా, ఇప్పుడు హ్యాపీగా ఉన్నాను. ఒక మంచి మంత్రాలు చెప్పి పూజ చేశాను, డెఫినెట్గా మైండ్ సర్ఫేస్ లెవెల్ హ్యాపీగానే ఉంది. దాని తర్వాత వాట్ నెక్స్ట్, లోపల ఉన్న వికారాలు ఎలా తీస్తారు, అది బుద్ధుడు కనుక్కున్నారు. అది మన ఇండియా నుంచి వెళ్ళిపోయింది. థ్యాంక్ గాడ్ మళ్ళీ అది ఒక 50 years బ్యాక్ మనకి ఇండియాకి తిరిగి వచ్చింది. దీన్ని మనం కాపాడుకోవాలి అనేది నా ఇది. చాలా అంటే ఒక బిజీ యాక్టర్గా ఉంటూ అది కూడా మీకు ఒక పక్క లోకం లాగుతూ ఉంటుంది. మీకు కొత్త కొత్త చీరలు, గ్లామర్ ప్రపంచం, మీరు బాగున్నారు, మీరు అందంగా ఉన్నారు, కాన్స్టెంట్గా కురిపిస్తూ మీరు బాగా యాక్ట్ చేశారు, మీ ఆ సినిమా బాగుంటుందో ఫోటో ఇస్తారా. ఇంకోవైపు మీరు పూర్తిగా ఇన్నర్ వరల్డ్లోకి వెళ్ళి మీ సంతోషం అక్కడే ఉందని గ్రహించుకున్నారు కదా. సో మరి ఇదంతా కేవలం భుక్తి కోసం అంటారా, ఈ యాక్టింగ్ ఇదంతా కూడా? అంటే ఇంకొక సంతోషిస్తున్నారు కదా. ఇప్పుడు ఒకరు ఫోటో అడుగుతున్నారు, ఈవెన్ విపశ్యన కూడా ఫొటోస్ అడుగుతారు. లాస్ట్ డే 10th day అయితే నాకు చాలా కష్టమైపోతుంది. ప్రతి ఒక్కరు ఫొటోస్ అడుగుతారు. ఫస్ట్ నేను ఇవ్వనని చెప్పేదాన్ని. ఎందుకంటే ధర్మంలో వచ్చాము, ఇక్కడ నేను అనేది వదిలేసుకోవడానికి వచ్చాము. యాక్చువల్లీ చెప్పంటే నేను లేదు అక్కడ, నేను నాది ఏమీ లేదు అక్కడ. అందుకే క్వశ్చన్ అడిగాను, ఇది అది ఎలా. కానీ వస్తారు, వచ్చినప్పుడు నేను ఎలా ఉన్నాను నా మనసులో, ఓకే వాళ్ళు అంత అభిమానిస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఫోటో ఇద్దాము. మ్యాక్సిమం అవాయిడ్ చేస్తాను, చెప్తాను కూడా, వద్దండి వదిలేయండి ప్లీజ్ అండి, ఎందుకు మన ధర్మంలో వచ్చాము, నేను అనేది లేదు ఇక్కడ, నేను ఇక్కడ సెలబ్రిటీ కాదు, ఇక్కడ మీరే సెలబ్రిటీ అంటాను. నేను మీరే సెలబ్రిటీ అంటే లేదు ఒక ఫోటో మాకు ఇంట్లో చూపించుకోవడానికి కావాలంటే ఫోటో ఇస్తాను. బట్ మనసులో ఎలాంటి ఒక ఇది లేకుండా, నేను నా గర్వం లేకుండా, ఒక మైత్రితో, ఒక స్మైల్తో, ఓకే అంతే. అంటే ఒక అవేర్నెస్తో ఉండాలి మనం, అంతే. ఐఎమ్ నథింగ్ అనే అవేర్నెస్తో ఉంటూ ఈ బయట ప్రపంచంలో మనం నడవాలి. లేకుంటే బయట ప్రపంచం నడవలేం కదా. ఇప్పుడు మనం ఫ్యామిలీ ఉంది, గృహస్థులు, మన సన్యాసం తీసుకొని ఎక్కడైనా వెళ్ళిపోతుంటే అప్పుడు మీకు ఎవరితో సంబంధం ఉండదు. బట్ నేను పొద్దున్న లేస్తే ఇలా నవ్వుతూ, మాట్లాడుతూ, అందరితో కలుస్తూ, వర్క్ చేస్తూ, రెడీ అవుతూ, మేకప్ వేసుకుంటూ అన్నీ చేయాలన్నప్పుడు నేను లోపలేమో నాకు అది ఉంది, డీపర్ ఇది ఐఎమ్ నథింగ్ అని ఉంది. ఐఎమ్ నథింగ్ అంటే నా మనసులో పెట్టుకుంటా. బయట ప్రపంచానికి ఎలా కనిపించాలో అలా కనిపిస్తాను. లోపల మాత్రం ఇప్పుడు కూడా చెప్తాను ఐఎమ్ నథింగ్, ఏం లేదు, నథింగ్. అందుకనే సెలబ్రిటీని వర్డ్ కూడా పెద్దగా ఇంట్రెస్ట్ ఉంటుంది నాకు. ఐఎమ్ నథింగ్ అంటాను, అది వచ్చేస్తుంది. యమున గారు, ఇందాక ఆర్ట్ ఆఫ్ డైయింగ్ అన్నారు కదా, మనం మరణించాక ఏం జరుగుతుందని మీరు నమ్ముతారు మీ ఎక్స్పీరియన్స్తో? మన ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? యాక్చువల్లీ చెప్పాలంటే దీంట్లో చెప్పేది అంతా విపశ్యనలో ఇంకో మన లాస్ట్ ఏ థాట్ ఉంటుందో, మన లోపల మనం ఏం వికారాలు పెట్టుకొని వచ్చామో దాన్ని బట్టి మనకు ఒక జన్మ ఉంటుంది అని అంటారు. వికారాలు అంటే ఏంటంటే మనం చేసిన కర్మలు. ఆ కర్మ ఏంటి, మంచి కర్మ చేసామా, చెడు కర్మ చేసామా అని ఉంటుంది కదా, దాన్ని బట్టి ఇంకొక లైఫ్ ఉంటుంది. మీరు ఆ టైంలో మీరు ఎంత ప్యూరిఫై చేసుకున్నారు మీ మైండ్ని, దాన్ని బట్టి మీ లైఫ్ ఇంకొక లైఫ్ జన్మ ఉంటుంది అంటారు. నేను ఎక్స్పీరియన్స్ చేయలేదు కాబట్టి నాకు అంతవరకు నాకు ఏం తెలీదు. నేను ఒక ఏమంటారు కిండర్ గార్డెన్ స్టూడెంట్ లాగే చెప్పేది ఏంటంటే ఇప్పుడు హ్యాపీగా ఉండాలి, ఆర్ట్ ఆఫ్ డైవ్ కూడా హ్యాపీగా ప్రశాంతంగా వెళ్ళిపోవాలి. అది ఎక్కడికి వెళ్తానో నాకు తెలియదు. చెప్పారు మీరు చేసిన కర్మ ఫలితమే మీకు నెక్స్ట్ జన్మ. మీరు ఈ జన్మలో ఏమి మంచి కర్మ చేశారో అదే మీకు మంచి లైఫ్ ఇస్తుంది. చెడు కర్మ చేస్తుంటే ఆ చెడు కర్మలోనే మీరు మళ్ళీ పుడతారు. ఇది మాత్రం చెప్తారు. అది నాకు చెడు కర్మ మంచి కర్మ అనేది ఎక్స్పీరియన్స్ మాత్రం అవుతుంది. నాకు ఏదైనా ఒక జరిగినప్పుడు ఇది నేను ఏదో చేసి ఉంటాను, నేను అందుకే నాకు ఈ కష్టం వచ్చింది అనేది మాత్రం నాకు కొంచెం రియలైజ్ అవుతుంది. లేదు డెఫినెట్గా ఎవరో ఈగోయిస్ట్గా మనం గర్వంగా మనం అనేది అన్నారు అనుకోండి, నేను ఎవరినో ఇలాగా చేస్తుంటానేమో, అందుకే నాకు ఇలా వచ్చింది, నేను అక్సెప్ట్ చేసినప్పుడు హ్యాపీ అయిపోతుంది కదా. ఇట్స్ ఓకే, అయిపోయింది, వాళ్ళు అన్నారు అన్నంత మాత్రం ఏమవుతుంది, క్షమించేయడమే. అందుకనే కదా ఎవ్రీడే మనం మెడిటేషన్ చేసినాక లాస్ట్లో 10 minutes మైత్రి ఇస్తాం. మైత్రి ఏంటి, మైత్రి అంటే ప్రతి జీవి బాగుండాలని మనస్ఫూర్తిగా బయటకు చెప్పుకోవడం కాదు, లోపల భావన ఉంది కదా, ఆ భావన చాలా ఇంపార్టెంట్. ఆ భావన ఎప్పుడైతే మనకు కలుగుతుందో, ఇప్పుడు ఎగ్జాంపుల్కి స్వప్న గారు చాలా హ్యాపీగా ఉండాలి అని నేను బయట చెప్తే కాదు, లోపల నుంచి ఎప్పుడు వస్తుంది, విపశ్యనలో డీపర్ లెవెల్ వెళ్ళినప్పుడు అప్పుడు మీకు
అందరం ఒకటే సూక్ష్మ సమ్మెదలు క్రియేట్ అవుతాయి నా బాడీలో. ఆ వచ్చినప్పుడు నేను మీకు ఒక ఇది ఇచ్చాను అనుకోండి, ఆ వైబ్రేషన్ డెఫినెట్గా మీకు అందుతుంది. మీరు ఎక్కడైనా ఉండండి, మీరు అమెరికాలో ఉండండి, ఎక్కడ ఉండండి, నేను ఎక్కడన్నా ఉండొచ్చు, అరే స్వప్న గారు బాగుండాలి అంతే, డెఫినెట్గా బాగుంటారు. అది కావాలి. అది మన ప్రతి జీవికి ఇస్తున్నాం అనుకోండి, హ్యాపీగా ఉంటుంది కదా. అదే కదా మన ఇప్పుడు అందరూ దాదాపు ఒకటే పొటెన్షియల్తో పుడతాం. కొంతమంది మన జీవిత అంటే మన విధి విధానాన్ని బట్టి మన లైఫ్ నడుస్తుంది. ఈ గామా బేబీస్ ఏంటి యమున గారు? గామా బేబీస్ అంటే అక్కడ విపశ్యనా సెంటర్లోనే అక్కడ చాలా తీవ్రమైన పొటెన్షియల్తో బేబీస్ పుడతారు. ఆ వైబ్రేషన్స్ లో పుడితే మనకి చాలా అద్భుతాలు జరుగుతాయి అంటారు. ఎందుకంటే ఇప్పుడు దమ్మా బేబీ అంటాం మేము, గామా బేబీ అంటారు, దమ్మా బేబీ అంటాం. దమ్మా అంటే ధర్మం, అది బుద్ధుడి లాంగ్వేజ్లో అలా వస్తుంది అనమాట. ధమ్మా బేబీ ఏంటంటే మనం ఇప్పుడు మెడిటేషన్లో డీపర్ లెవెల్ వెళ్తున్న కొద్దీ, ఒక అమ్మాయి మన 8th month వచ్చింది, కింద కూర్చోంది, ఈవెన్ బ్యాక్ రెస్ట్ కూడా తీసుకోలేదు. అంటే తను చాలా ఎన్నో సంవత్సరాల నుంచి చేస్తుంది అనమాట. సో తనకు కావాలి దమ్మా బేబీ దీంతో వచ్చిందనమాట. సో వాళ్ళు ఏంటంటే ఆ సెన్సేషన్ చూస్తూ ఆ వికారాలని, ఆ మైండ్ ప్యూరిఫికేషన్ చేసుకుంటుంటే ఆ బేబీలో కూడా ఆ చేంజెస్ వస్తాయి. ఎందుకంటే మన బాడీలోనే కదా, మన పార్టే కదా బేబీ. సో ఆ బేబీలో కూడా ఇది ధర్మం అంది, రేపొద్దున ఫ్యూచర్కి వాళ్ళు కూడా మంచి మార్గంలో నడుస్తారు. సో అందుకని అలా అన్నమాట. అక్కడికి ప్రత్యేకంగా వెళ్తారు విపశ్యనా సెంటర్కి. అవును, 4th month తర్వాత నుంచి ఏదో 8th month లోపల అనుకుంటా. డెలివరీ అక్కడ కాదు, అదే ఎవరో చెప్పారు అయితే ఐ థింక్. కానీ అక్కడికి వెళ్ళి ఆ ఎనర్జీలో ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ ఎనర్జీ అంటే మంచి గుడ్ ఎనర్జీ వస్తుంది, వైబ్రేషన్స్ వస్తాయి. దానివల్ల బేబీ కూడా ఒక మంచి వైబ్రేషన్తో ఒక మంచి బేబీ వస్తుంది. ఇది సైంటిఫిక్ గా కూడా ప్రూవ్ అయింది. అవునండి, న్యూరో సైన్స్ లో మనకి మనం వినేది, మనం చూసేదంతా లోపల బేబీకి అర్థం అవుతుంది అని చెప్పి. మీరు చెప్పే విపశ్యన, నేను చెప్పే విపశ్యన కూడా అద్వైతంలో అన్ని వేదాల్లో ఉన్నాయి. ఋగ్వేదం అంతా అంటారు కదా, అట్లా అన్నిట్లో ఉన్నాయి. కానీ ఏంటంటే మన దురదృష్టం అనుకోవాలి, అప్పట్లో అందరూ అది వదిలేశారు. అశోకుడు ఉన్నారు కదా కింగ్, ఆయన మాత్రం ఒక 250 years తర్వాత ఎప్పుడో పుట్టారంట సుమారుగా, బుద్ధుడు వెళ్ళిపోయిన తర్వాత. ఆయన అప్పుడు తీసుకెళ్ళి మొత్తం ప్రపంచానికి వెళ్ళాలని చెప్పేసి తీసుకెళ్తేనే అది బర్మాకి వెళ్ళింది. బర్మాకి, అక్కడికి వేరే కంట్రీస్కి అంతా, శ్రీలంక అన్నీ వెళ్ళి అక్కడ ప్యూర్గా వచ్చి బర్మాలో కాపాడుకుంటూ వచ్చారు. అది కాపాడుకుంటూ వచ్చింది మళ్ళీ ఇండియాకి రావాలి, ఇది ఇండియా నుంచి వెళ్ళిన విద్య కదా అనేసి మళ్ళీ ఇక్కడ తీసుకురావడం 50 years బ్యాక్ నుంచి. ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాం. బట్ ఈ విద్య ఎప్పుడుదో మనదే, అన్నీ అప్పుడు తెలిసి చెప్పిందే. ఏమని? రాగం వద్దు, ద్వేషం వద్దు, మోహం వద్దు. ఇది అప్పట్లో చెప్పారు. అది రాగం ద్వేషం అంటే వేరేలా అర్థం చేసుకున్నారు. ద్వేషం అంటే ప్రతి మూమెంట్. ద్వేషం అంటే ఓన్లీ ద్వేషించడం అనే కాదు, మనకు నచ్చని పని ఏదైనా ద్వేషమే. మనకు నచ్చలేదు, చిరాకు వచ్చింది, మైండ్లో ఒక సీడ్ వేసుకుంటాము, అది ద్వేషంగా మారుతుంది. అదే మనకు భలే కావాలి, ఇది నాకు, ఇది లేకపోతే నేను బ్రతకలేను అనేంత ఒక అటాచ్మెంట్, ఒక పిల్లలు కానీ, ఫ్యామిలీ కానీ, హౌస్ కానీ, డబ్బు ఏదన్నా కానీ, ఆ రాగం పెంచుకున్నాము. ఆ రాగం వచ్చి క్రేవింగ్గా మారింది, అంటే కావాలి, ఇది లేకపోతే నా వల్ల కాదని. అప్పుడు అది లోపలికి వెళ్ళి సీడ్ ఒక నెగిటివ్. ప్రతి సెల్లోనూ ఈ రాగము ద్వేషం ఏర్పడుతుంది. అందుకనే సైంటిఫిక్గా ప్రూవన్ అయింది కదా, మీరు కోపడితే మీకే ప్రాబ్లమ్స్ అని చెప్పారు. అది అప్పట్లోనే బుద్ధుడు చెప్పాడు. సో అది మనం కాపాడుకోవాలి విపశ్యనాలో. ఇంకొకటి అందరికీ చెప్పాల్సింది ఏంటంటే, దీంతో ఏది కలపకూడదు. విపశ్యన అనేది చాలా ప్యూర్గా ఇలా ఉన్న విద్య. మీరు వేరే ఏం చేసినా కూడా, రేకి లాంటిది ఏం చేసినా కూడా దీన్ని కలపకండి. కలపకపోవడం అంటే అది చేసుకుని ఇది చేయకూడదు. విపశ్యన ప్యూర్గా ఉంది, దీని ఒక్కటే చేయాలి. దీంతో వెళ్ళి మంత్రాలు చెప్పుకుంటాను, నేను పూజ చేసుకుంటాను, అవన్నీ చేయకూడదు. ఎందుకంటే మీలో మీరున్న వికారాలు తీస్తున్నారు, కానీ మీలో ఉన్న ఇదే మీరు తీస్తున్నారు, కానీ మీరు అక్కడ ఇంకొకటి ఏది కలపకూడదు. యాడ్ చేసినప్పుడు దానికి ప్రిఫరెన్స్ వస్తుంది, కానీ మీలో ఉన్న ఒక ఏమంటే మన సూక్ష్మంగా మా మనసు వెళ్ళి మనలో ఉన్న ఇంప్యూరిటీస్ని బయట తీయడానికి కుదరదు. సో బేసికలీ మన అస్త్రశస్త్రాలని కింద పడేసి మనం రాగా ఎట్లా ఉన్నామో అట్లా చూసుకోవాలి. మనం ఏంటి, మనకు శ్వాస అనేది నిజం కదా, అది రియల్. మనలో సంవేదన రియల్ కదా, అది ప్రూవన్. దాన్ని చూస్తూ దానికి రియాక్ట్ కాకుండా ఉంటే మనలో ఉన్న దుఃఖము ఏదైతే ఉందో, మనం అటాచ్మెంట్స్, ఇది ఉంటే నేను లేకపోతే ఏమైపోతానన్న బాధ ఉంది కదా, రాగం కూడా దుఃఖానికి కారణమవుతుంది. మీరు అది ఇష్టపడ్డారు, దొరకకపోతే ఏమవుతుంది, దుఃఖం వస్తుంది. సో ప్రతి ఒక్కటి దుఃఖం అనేది బుద్ధుడు కనుక్కున్నాడు. ప్రతి దాంట్లో దుఃఖమే ఉంది. ఈ దుఃఖాన్ని మనం దూరం చేసుకుంటే మనకు ఫ్యూచర్లో మనకు ఆ ముక్తి కలుగుతుంది అనే ఉద్దేశంతో, ఆ ముక్తి కోసమనే ఇవన్నీ. ఆ ముక్తి కలిగినప్పుడు మనకు ఈ రాగద్వేషాల నుంచి మనం దూరంగా ఉంటే ఎంతో ప్రశాంతంగా ఉంటాం. మనం ముక్తిగా వరకు డీప్ నిర్వాణ స్థితి వరకు మనం వెళ్ళక్కర్లేదు, కానీ ఫస్ట్ మన పాత నడుస్తుంటేనే ఎంతో ప్రశాంతంగా ఉంది కదా. అవును. సో అది ఇంపార్టెంట్ కదా. అవునవును, చాలా నిర్వాణ స్థితి ఎలా ఉంటుందో అది వినడమే తప్ప మనకి చెప్పడానికి మాటలు కూడా చాలవు. కాబట్టి మనం ఆ దారిలో నడిస్తే కూడా చాలు. సో యమున గారు, మీ
రిలేషన్షిప్స్లో మీ ఫ్యామిలీతో కానీ మీ కొలీగ్స్తో కానీ మీకు ఎలాంటి మార్పులు చూసారు విపశ్యన మొదలుపెట్టాక? ఎలా మీకు లైఫ్ చేంజ్ అయింది? అంటే ఒకటి మనం ఏ వైబ్రేషన్స్ ఇస్తామో అది డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది. నిజమండి, అది చాలా. నేను మా ఇంట్లో ఫ్యామిలీ విషయమే చెప్తున్నాను. అంతకుముందు ప్రతి ఒక్కటి నెగిటివే చూస్తాం మన హస్బెండ్ అంటే. హస్బెండ్ అంటే అన్ని తప్పులే కనిపిస్తాయి మన కళ్ళకి, మంచివి కనిపి. దాని తర్వాత ఆలోచిస్తే మంచి వెతుక్కోవడం స్టార్ట్ చేశాను. ఆ మంచి వెతుక్కుంటూ ఆ వైబ్రేషన్ ప్రతిరోజు నేను మెడిటేషన్ చేసినప్పుడు నేను చెప్పక్కర్లేదు, ప్రతి మనిషికి అండి, మీరు నమ్మరు, ప్రతి మనిషి ముందు వచ్చి మనకు ఇష్టం లేని శత్రువులు అంటారు కదా, వాళ్ళకే ఫస్ట్ మనం మైత్రి పంపించాలి. అలా పంపిస్తూ ఇంట్లో వాళ్ళు కూడా పంపిస్తుంటే వాళ్ళు బాగా చేంజ్ వచ్చి ఆ మాటలోనే చేంజ్ వస్తుంది. ముందు నాలో చేంజ్ వస్తుంది. ముందు బయట మనం వెతుక్కోకూడదు చేంజ్, మనలో చేంజ్ వెతకాలి. మనలో చేంజ్ చూసి వాళ్ళు కూడా చేంజ్ అవుతారు. ఇప్పుడు మన మీద ఏదో ద్వేషంతో ఉన్నారు వాళ్ళు, ఇవి ఏడిపిద్దామనో లేకుంటే ఇవి ఒక టార్గెట్ పెడదాం అనుకున్నారు, మన స్మైల్తో వెళ్ళి నవ్వుతూ మంచిగా మాట్లాడామనుకోండి, వాళ్ళకి అక్కడ తగ్గిపోతుందిగా, వీక్ అయిపోతుందిగా, ఆ ద్వేషం తగ్గిపోతుందిగా, ఇంకొకసారి మాట్లాడినప్పుడు ఇంకొంచెం వీక్నెస్ తగ్గిపోతుంది కదా. సో అలాగా మనకు దగ్గర అవుతారు ప్రతి ఒక్కరు. అది షూటింగ్లో కానీ, బయట కానీ, మన ఫ్యామిలీలో కానీ, ఎక్కడైనా కూడా. సో మీరు షూటింగ్ అండ్ మీ ప్రాజెక్ట్స్ మినహా మీరు కోరుకునే ధ్యానం ఒకటేనా? ఇంకేమన్నా మీకు కోరికలు కానీ ఇష్టాలు కానీ ఉంటాయా? యాక్చువల్లీ మొన్నే నేను విపశ్యనకి వెళ్ళి వచ్చిన తర్వాత రాసుకున్నాను, నాకేం కావాలో నేను వెతుక్కున్నాను. మళ్ళీ ఏం కావాలి ఆలోచిస్తుంటే ఒకప్పుడు బాగా టూర్ పిచ్చి ఉండేది. టూర్కి వెళ్ళాలి, మొత్తం ప్రపంచం చూసేయాలనేసి. అసలు ప్రపంచంలో ఏముంది, మనం ధ్యానంలోనే ఉందన్న ఫీలింగ్. అంటే ప్రతి చోట మనం చూడగలము అన్నట్టుగా ఉంది, ఇక్కడే ఉంది హ్యాపీనెస్ అంతా అని తెలిసింది. సో అదొకటి బ్రేక్ అయింది. అంటే ఇవన్నీ బ్రేక్ అయిపోతే వేరే వాళ్ళు వెళ్తే నన్ను భయపడకండి, అదేమో ఉండదు, ఎవరి ఇష్టం. ఇప్పుడు కానీ నాకు ఏం కావాలని అప్పుడు నేను డీప్ మెడిటేషన్ చేస్తున్నాక ఆలోచిస్తే నాకు పిల్లలతో టైం స్పెండ్ చేసినప్పుడు చాలా హ్యాపీగా ఉంటున్నాను. అదొకటి ఉంది అటాచ్మెంట్. అది కూడా పోతుందనే కాదు, వాళ్ళతో టైం స్పెండ్ చేసినప్పుడు నాకు తెలియని ఒక ఇది వస్తుంది. కానీ ముందులాగా అరే నాకు టైం ఇవ్వలేదు అన్న ఫీలింగు, బాధ అదా కాదు. ఆ టైంని యూటిలైజ్ చేసుకోవాలి, వాళ్ళతో మంచిగా టైం గడపాలి, వాళ్ళతో టైం స్పెండ్ చేయాలి, అది ఎక్కువ ఇష్టం ఉంది. ముందు సినిమాలు థియేటర్కి వెళ్ళిపోయా, బయట వెతికేదాన్ని, సంతోషాన్ని అంతా బయట వెతుకునేదాన్ని. ఈ షాపింగ్ వెళ్ళాలి, ఈ సినిమాకి వెళ్ళాలి, ఈ టూర్ వెళ్ళాలని. అవన్నీ తగ్గి ఆ టైం అంతా నాకు పిల్లలతో ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తే ఎలా ఉంటుంది. ఎవరైనా కష్టంలో ఉన్నప్పుడు నాకు చాలామంది ఫోన్ చేస్తుంటారు ఈ విపశ్యన సంబంధించి, ఎలా వెళ్ళాలి ఏంటనో, లేకుంటే చాలా బాధగా ఉందనో మోటివేట్ చేయండి అని అడుగుతారు. ఆ మోటివేట్ చేసినప్పుడు కొంచెం హ్యాపీనెస్ వస్తుంది. ఇలాంటివి నాకు ఇష్టమవుతున్నాయి. వర్క్ అనేది నా ప్రొఫెషన్, నా ఇది, అది నేను చేస్తున్నాను. అది ఎప్పుడు దాకా వెళ్తుందో నాకు తెలియదు, వెళ్తుంది అలాగా. మీరు తొందరగా కోలుకుంటారు. ఎక్కడైనా డిస్టర్బెన్స్ వచ్చినా కూడా చుట్టూ పరిసరాల్లో మీరు ఎప్పుడు బౌన్స్ బ్యాక్ టు యువర్ ఒరిజినల్ స్టేట్. వచ్చేస్తుందండి. అది చాలా ఎంత బ్యూటిఫుల్ గా ఉందంటే, మీరు విపశ్యన గురించి మాట్లాడిన తర్వాత ఎంత మంది ఫాలో అవ్వడం మొదలు పెట్టారు, తెలుసుకోవడం మొదలు పెట్టారు. నిజంగా అసలు అంటే మీరు ఆల్మోస్ట్ ఒక మాధ్యమం అయిపోయారు. యాక్చువల్లీ నాకు అది అదృష్టం. అది మోస్ట్లీ అనుకుంటాను నేను, ఒకప్పుడు చెప్పాను గుర్తున్నా, నేను యాక్ట్రెస్ అవ్వాలని అనుకోకుండా వచ్చానని. నేను మొన్న అది కూడా ఆలోచించాను, నేను ఎందుకు వచ్చి ఉంటానంటే మోస్ట్లీ ఇవన్నీ చెప్పాలంటే ఒక సెలబ్రిటీ అంటే మనం సినిమాల ఇండస్ట్రీలో ఉన్నాను కాబట్టి నేను ఎక్కువ మంది తెలిసి ఉంటాను కాబట్టి నేను చెప్పిన ఎంతోమందికి హెల్ప్ అయింది కదా. ఇప్పుడు చాలామంది వెళ్ళారండి. ఇప్పుడు కోర్స్కి వెళ్తే నేను ఎప్పుడు వెళ్ళినా మీ వీడియోస్ చూసి వచ్చామని చెప్పి కూడా ఎక్కువ మంది ఉన్నారు. ఓకే, అలా ఉన్నారంటే వాళ్ళకి ఎంతమందికి బెనిఫిట్స్ వస్తున్నాయంటే నేను ఏదో ఒక మంచి పని చేశాను కదా అని ఒక హ్యాపీనెస్, దానికోసమే ఆర్టిస్ట్ అయ్యానేమో, యాక్ట్రెస్ అందుకే అయ్యానేమో అని ఒక అనిపిస్తుంది కూడా ఒక్కోసారి. ఇప్పుడు ఈ విపశ్యన ఈ మార్గం ఫాలో అవుతుందమ్మా, మనకి సెల్ఫ్ ప్రొటెక్షన్ అంటూ ఉండాలా ఉండకూడదా? అంటే ఉదాహరణకి మనం ఫ్రెండ్షిప్ ఎవరితోనో వెళ్తున్నాము, వాళ్ళు కష్టంలో ఉన్నారు, కానీ వాళ్ళకి మనం ఎక్కువ హెల్ప్ చేసేస్తే వాళ్ళు ఎక్కువ డిపెండెన్సీ అయిపోతుంది, వాళ్ళకి మాటికి అప్పులు చేసే అలవాటు ఉంది. డైలీ వచ్చే మన ప్రాబ్లమ్స్ ఏముంటాయి, మనం మంచిగా ఉందాం, అందరితో ధమ్మ మార్గంలో ఉందాం అనుకుంటాం, కానీ ఎవరో వచ్చి అప్పు అడుగుతారు, 5 లక్షలు అప్పు ఇవ్వండి అని. అప్పుడు మనం ధమ్మ మార్గం అంటే అందరికీ గుర్తుకు రాదు, అవునవును, చాలా పాటించే వాళ్ళకి గుర్తొస్తుంది. అబ్బా అప్పు ఇవ్వాలా, ఎందుకు ఇలా అప్పు అడుగుతున్నాడు, ఆ రోజు నుంచి బాగా మాట్లాడుతున్నాడు, అప్పుడే అర్థమైందిలే, ఇవన్నీ వచ్చేస్తాయి థాట్స్, 100% వస్తాయి. ఎందుకు ఏదో నన్ను ఒక ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చాడు అతను ఇలాంటి. అప్పుడు ఏంటి, హౌ డు ఏది రియల్ అని ఎట్లా తెలుసుకుంటారు? యాక్చువల్లీ ఏంటంటే మనం వాళ్ళకి డబ్బు ఇచ్చి సాయం చేయక్కర్లేదు. మీరు ఏమంటారు, మరీ మీ వల్ల ఇవ్వగలిగితే నిజంగానే అంత ఉంటే మీరు చెప్పినంత ల్యాక్స్ కాదు, కానీ ఏదో చిన్న సహాయం లాంటిదో ఎమర్జెన్సీ చేయొచ్చు, అది ఓకే, అది మనం చేస్తాము. బట్ వాళ్ళు ఎలాంటి ఉద్దేశంతో వచ్చారు ఏంటి అనేది మనం అర్థం చేసుకోవాలి ఫస్ట్ పాయింట్. ఇంకా చెప్పాలంటే మీరు చెప్పారు అప్పుడే ఒక పాయింట్, థాట్ ఇది మళ్ళీ వచ్చారా, వీళ్ళు మాట్లాడింది దానికోసమే, అందుకే నాతో క్లోజ్ అయ్యారు, డబ్బు కోసం వచ్చారు అంటాం కదా, అది మైండ్ ప్రొటెక్షన్ కదా. అలా అనుకొని మీరు ఇచ్చిన డబ్బు వాళ్ళకి యూజ్ అవుతుంది.
ఆ పుణ్యం కూడా మీకు రాదు. అంటే ఒకటి అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా, వాళ్ళు చెడు మైండ్తో వచ్చుంటే అది వాళ్ళకే చెందుతుంది. మీ వల్ల అవుతే చేయండి హెల్ప్, లేదా మీరు అంతా త్యాగం చేసి మీరు ఇచ్చేసి మీరు రోడ్డు నిలబడమని ఎవరు చెప్పరు. అలా మాత్రం చేయకండి. ఎందుకంటే మీది కూడా మీ ఇది ఉంది కదా, మీ సోల్, ఆ సోల్ కూడా ఇబ్బంది పడకూడదు కదా, దాన్ని కూడా ఇబ్బంది పెట్టకూడదు. అది ఈ సోల్ కూడా హ్యాపీగా ఉండాలి, మిమ్మల్ని నమ్ముకునే వాళ్ళు కూడా హ్యాపీగా ఉండాలి. దాని తర్వాత నెక్స్ట్ చేయమంటారు. ఎవరైనా ఆక్సిజన్ ఎయిర్పోర్ట్లో ఫ్లైట్లో కూడా ముందు మీరు పెట్టుకుని తర్వాత పక్కన వాళ్ళు పెట్టండి అంటారు. ముందు మిమ్మల్ని మీరు మీ సోల్ని కాపాడుకోండి. అప్పుడు వాళ్ళు నిజంగానే వాళ్ళ కష్టం ఉందా మీరు చేయగలుగుతారా చేయండి, లేదా మాట సాయంతోనే వదిలేసేయండి. వాళ్ళు నిజంగా మోసం చేయడానికి వచ్చారో అది వాళ్ళ కర్మ వాళ్ళు అనుభవిస్తారని వదిలేసేయండి. అంతేగాని మీరు థాట్ క్రియేట్ చేశారంటున్నారు కదా, ఈ థాట్ మీకు ఎఫెక్ట్ చేస్తుంది. అంతే, ఈ థాట్ మీకు డేంజర్. ఆ థాట్ క్రియేట్ అవ్వకూడదు. ఎగ్జాంపుల్ మీరు దానం ఇస్తున్నారు, ఇప్పుడు విపర్శన జరిగేదంతా దానం వల్లే. ఎవ్వరు ఏ గవర్నమెంట్ కానీ ఎవరు కానీ ఏ ఫండ్స్ ఇవ్వరు, ఎక్కడి నుంచి రాదు. ఓన్లీ ఒక మెడిటేషన్ చేసిన మనిషి నాకు బెనిఫిట్ వచ్చింది అని ఇచ్చే డబ్బుతోనే విపర్శన నడుస్తుంది. ఈ ప్యూరిటీని కాపాడుతున్నారు. ఓకే, అలాంటి విపర్శన చోట్ల మీరు డొనేషన్ ఇచ్చేటప్పుడు ఇప్పుడు ఎంత ఇవ్వాలి, ఓకే ఇన్ని రోజులు ఉన్నాను ఇంత ఇద్దామా, ఇవన్నీ ఆలోచించారంటే ఆ ధర్మం వర్కౌట్ అవుతుంది. ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది కదా యమున గారు. అది ఆ థాట్ చేంజ్ అవుతుంది, తర్వాత చేంజ్ అవ్వాలి స్లోలీ ఇట్లా చేంజ్ అంటారు. ఎందుకంటే మీరు చేసే ఒక చెడు పని కంటే మీ థాట్లో చేసే చెడువే కర్మం ఎక్కువ, అది దాని కర్మలు ఎక్కువ, అదే కర్మ ఎక్కువ. మిమ్మల్ని తిట్టానండి కానీ ప్రేమతో తిట్టాను, ఆ తిట్టు ప్రాబ్లం రాదు. నేను కనుక లోపల నెగిటివ్ పెట్టుకొని మనసులో థాట్ పెట్టుకొని తిట్టాను అనుకోండి, ఆ థాట్ వల్ల వచ్చే కర్మ ఎక్కువ ఉంటుంది. అందుకనే మన పిల్లల్ని తిట్టేటప్పుడు గాడిద ఏదో అంటారు, కోతి పని చేయదు అది అంటారు, అప్పుడు పెద్ద బాధ ఉండదు. అది మామూలుగా ప్రేమతో తిట్టే ఆ తిట్టు. అదే మీరు బయట అతనికి గాడిదలా పెరిగేదో అని అన్నారనుకోండి, ఆ తిట్టు అతనికి ఆ భావన ఏంటి, మీ ద్వేషం పెంచుకున్నారు. ఆ ద్వేషం ఏమవుతుంది, మీ బాడీలో మీ సెల్స్లో పోయి చేరుతుంది. అదే సో అదనమాట. సో అందుకని మీరు హెల్ప్ చేయగలిగితే చేయండి, చేయలేకపోతే చేయొద్దు, కానీ థాట్ మాత్రం క్రియేట్ చేయొద్దు. అదే అలాగే చాలామంది మీరు ఒక స్త్రీగా ఉండి అంటే లేకపోతే మీరు యాక్ట్రెస్గా ఉన్నారు కాబట్టి చాలామంది వచ్చి ఆపోజిట్ జెండర్ వాళ్ళు వచ్చి ఎక్కువ క్లోజ్గా ఫ్రెండ్లీగా మాట్లాడే ప్రయత్నం చేస్తే ఫస్ట్ థాట్ ఏమొస్తుంది మనకి, సెల్ఫ్ ప్రొటెక్టివ్ విమెన్గా అమ్మ వీడు తేడాగాడా అంటారు అని వస్తుంది. వాళ్ళు ఏమిటో మనకు నిజంగా తెలియదు. వాళ్ళు మంచిగానే మేబీ మీ ఆరా చూసి లేకపోతే మీ గ్రేట్ మెడిటేషన్ కేపబిలిటీస్ చూసే వచ్చుండొచ్చు. ఫస్ట్ మనకు వచ్చే థాట్ ఎప్పుడు అటువైపు వెళ్తుంది, బికాస్ మన సెల్ఫ్ ప్రొటెక్షన్ అనేది అంత యాక్టివేట్ అయి ఉంది ఈ ప్రపంచంలో. కానీ దాని నుంచి బ్రేక్ అవడం ఎలా, ఆ థాట్ తీసేయాలి, ఆ థాట్ ని రివర్స్ చేసుకోండి. ఏం చేసుకుంటారంటే అది ఎలాంటి ఉద్దేశంతో వచ్చినా అడిగే మాట ఏముంది, ఆ మాటకి మీ స్టైల్ నుంచి మీరు ఇచ్చే వైబ్రేషన్ ఏంటి. ఒక చాలా పాజిటివ్గా ఇచ్చారనుకోండి, అతను కూడా మైండ్ చేంజ్ అయ్యి వెళ్ళే పరిస్థితి వస్తుంది. లేదా వెళ్ళలేదనుకోండి, మీరేం వచ్చి ఇది చేయకర్లే, అప్పుడు ప్రొటెక్ట్ చేసుకోవాలి. అప్పుడు ఫైట్ చేయండి, అతను ఫైట్ చేసి నాకు నచ్చలేదు నువ్వు మాట్లాడే పద్ధతి, నువ్వు వెళ్ళిపో చెప్పండి. అప్పుడు వెళ్ళిపోయి లేదు నాన్న అదేం చెప్పొద్దు, నాకు పద్ధతి మార్చుకోనరా, నీకు నిజమైన ప్రాబ్లం ఉన్నప్పుడు నేను మాట్లాడతాను, నువ్వు వేరే మాట్లాడే పద్ధతి వేరేలా ఉంది నీకు గట్టిగా చెప్పేసి స్ట్రిక్ట్గా వార్నింగ్ ఇచ్చేయండి. కానీ అది పెట్టుకొని లోపల ద్వేషం పెంచుకొని అతను ఇలా చేశాడు అతను ఎలా చేశాడు అని మనసులో అనుకుంటే ఆ వికారం మీకే ప్రాబ్లం అవుతుంది. సో ఆ వికారాలన్నీ మన ఆలోచనలతో మొదలవుతాయి. అది కాబట్టి ఆలోచనలు చాలా ఆచితూచి మనం అందుకోవాలి. అందుకని అంటారు భావన చాలా ఇంపార్టెంట్. భావన కరెక్ట్గా ఉంటే మీకు అసలు మీ థాట్ లోపల ద్వేషం లేకుండా మీరు ఒక మాట అనరు, ఒక తిట్టడము, ఒక ఫిజికలీ మెంటలీ మరి ఏం రియాక్ట్ అవ్వరు. ఫస్ట్ థాట్ లోపల వస్తుంది, ఫస్ట్ థాట్ వచ్చాకే మీరు రియాక్ట్ అవుతారు, మాట్లాడతారు, తిడతారు. లోపల ఎప్పుడో ఉంటుంది, ఎస్ అది ఆల్రెడీ మీ మైండ్లో ఉంటుంది. అప్పుడే మీరు వేరే ఒకసారి అంటారు నేను ఏం చేయలేదు ఎందుకు తిడుతున్నారంటే ఆ తిట్టు కోపం ఎక్కడో ఉంది మీలో, దాన్ని అలా అవుట్ బస్ట్ చేస్తున్నారు అంతే. చాలా బాగుంది. ప్రాక్టికల్లీ అంటే ఎందుకు ఇంత నేను విడమర్చి అడుగుతున్నా అంటే ప్రాక్టికల్గా మరి ప్రాక్టికల్ అప్లికేషన్ ముఖ్యం. ప్రొటెక్షన్ చాలా ఇంపార్టెంట్ అండి, అది కూడా చెప్తాను. ప్రొటెక్షన్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు దీంట్లో వెళ్తున్నారు అనేసి ఎవరేం చెప్పినా వాళ్ళు మిమ్మల్ని అటాక్ చేయడానికి వచ్చినా కూడా మీరు చూస్తూ ఉండమని అనలేం కదా, అంతే. అప్పుడు వచ్చి వాళ్ళు అనలేం, అప్పుడు ఇది ఇవ్వాలి, కరెక్ట్ వార్నింగ్ ఇవ్వాలి, ప్రొటెక్ట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఆ ద్వేషాన్ని పెంచుకోవద్దు అంతే. చాలా ఐ థింక్ పెట్టుకోండి. మీరు మాట్లాడుతున్న కొద్దిగా ఒక్కొక్క ఇంటర్వ్యూలో కొత్త విషయాలు తెలుసుకుంటున్నాం మీ నుంచి. నేను కూడా అలాగే తెలుసుకుంటున్నాను. యాక్చువల్లీ చెప్పాలంటే ఫస్ట్ ఇంటర్వ్యూకి ఇప్పటికి చాలా తెలుసుకున్నాను. ఫస్ట్ అంతా వచ్చేసింది నాకు, అంతా వచ్చేసింది అనుకుంటాం, నాకు ఈగో పోయింది అది పోయింది అని. లేదండి, ఎవ్రీ డే వస్తుందండి ఈగో అనేది. మనకు తెలియకుండా మనలో ఎంత ఈగో ఉంటుంది తెలుసా, అనిపిస్తుంది. ఈగో అంటే ప్రతి చిన్న ఇది కూడా నేను, నా పిల్లలు, అది కూడా అన్నిట్లో నా 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 ఉంటుంది అక్కడ. కరెక్ట్.
వేరే వాళ్ళు తిడితే ఒకలా ఉంటాము, మా పిల్లలు తప్పు చేశారు, నేను నా పిల్లలు నా ముందు ఇలా చేశారు, చేంజెస్ వస్తుంటుంది. సో అయితే మీరు ఇప్పుడు చక్కగా మీ ఆధ్యాత్మిక లౌకిక ప్రయాణం కొనసాగిస్తారు యమున గారు. సో దీపావళి ఎలా చేసుకుంటారు మీ ఇంట్లో? టపాకాయలు కాలుస్తారా, దీపాలు పెడతారా, ఏం చేస్తారు? దీపాలు పెడతాము అంతే, జస్ట్ దీపాలు పెడతాము, జస్ట్ దేవుడు దండం పెట్టుకొని ప్రే చేసుకుంటాము అంతే. అలాగే చాలా సింపుల్ లైఫ్, అంతే సింపుల్గానే ఉంటాము, చాలా సింపుల్ ఉంటాము, చాలా సింపుల్, హ్యాపీగా. బట్టలు కొనుక్కోవడాలు హడావుడి అమ్మో అదంతా ఏముండదు. ఒకసారి ఎప్పుడైనా అవసరమా వెళ్ళి కొంటాము అంతవరకు. కానీ ఆ పండగ రోజు బట్టలు కొత్త బట్టలు వేసుకోవాలి, ఆ పండగ రోజే స్వీట్ చేసుకోవాలి, ఆ పండగ రోజే ఇవన్నీ డెకరేషన్ చేసి పూజలు చేయాలి, అంతా ఏముండదు. జస్ట్ దీపం పెట్టామా దండం పెట్టామా అంతే. మీరు మొనోటనీ అనిపించదా మీ ప్రొఫెషన్లో? క్యారెక్టర్స్ అవే డైలాగులు అలా చెప్తూ ఏమైనా బ్రేక్ అంటే విపశన మీ బహుశా మీకు అన్నిటికీ సమాధానం అదొక్కటే. అంటే నేను మీరు చెప్తుంటే అలవాటైపోయింది ఇలా ఇలా యాక్ట్ చేసి వాళ్ళకి అదే ఎక్స్పెక్టేషన్ ఉంటుంది, ఆడియన్స్ అలాగే చూస్తున్నారు నా క్యారెక్టర్స్ని. సో అలాగే చేయడం అనేది అలా అలవాటైపోయింది. కానీ మంచి రోల్స్ సినిమాల్లో ఇంకా రావాలని చాలా మంది కోరుకుంటున్నారు. మీరు ఫిల్మ్స్లో ఇంకా యాక్టివ్గా. ఏమో అంత పెద్దగా కోరిక అనేది లేదు, కానీ ఏదో అలా గో విత్ ఫ్లో అన్నట్టుగా చేస్తున్నాను. బట్ ఐ డోంట్ నో కరెక్ట్. సీరియస్గా చెప్పాలంటే ఫ్యూచర్ గురించి ఏం ఆలోచించలేదు. ప్రజెంట్ ఇదే ప్రజెంట్ ఏంటంటే ఒక సీరియల్ చేస్తున్నాను, గ్యాప్ దొరికితే మెడిటేషను, ఫ్యామిలీ వాళ్ళదైతే డైలీ వాళ్ళని చూసుకోవడం మాట్లాడడం అనేది ఉంటుంది. బట్ ఈ 10 days అనేది ఎవరో ఒక కమెంట్ కూడా పెట్టారు ఇంత ముందు ఏదో వీడియో చేసినప్పుడు, సేవ అంటే ఇంట్లో ఫ్యామిలీ వదిలే సేవ చేస్తున్నామని. ఇంట్లో ఫ్యామిలీ చేసేది ఒక విషయం అయితే, వేరే ఎవరో తెలియని పెద్దవాళ్ళు 70 ఏళ్ళు ఉంటారు, వాళ్ళకి కష్టం అవుతూ ఉంటుంది, వాళ్ళని కూర్చోబెట్టి సేవ, వాళ్ళు ధర్మ మార్గంలో మన ఒక ఆవిడైతే నువ్వు మంచి సపోర్ట్ చేయడం వల్ల నేను మంచిగా ధర్మంలో ఎదిగాననేసి పాపం విలేజ్ నుంచి వచ్చింది, ఆవిడకి ఏం అర్థం కాదు. సో టీచర్ దగ్గర తీసుకెళ్ళి మాట్లాడిచ్చి చేసి అన్నీ చేస్తే లాస్ట్లో ఎంత హ్యాపీగా వెళ్ళారు. ఆ హ్యాపీనెస్ కన్నా ఇంకేమొస్తుంది. నేను ఇంకా లైఫ్ లాంగ్ చేసుకుంటానమ్మా, నాకు దమ్మ అందింది, నేను ఇంకా హ్యాపీగా ఉంటాను అని చెప్పేసి వెళ్ళారు, విలేజ్ నుంచి వచ్చారు. ఇంకా విపశన అనేది ఓన్లీ ఎడ్యుకేటెడ్ అలా కాదండి, ఏ చదువు రాని వాళ్ళు కూడా చేసుకోవచ్చు, ఏ ఇది లేదు, ఎవరైనా వచ్చి చేసుకోవచ్చు, ఇంట్లో ప్రశాంతంగా చేసుకోవచ్చు, ఏ ఖర్చు లేదు. డబ్బు ఉన్న వాళ్ళు డొనేషన్స్ మాత్రం ఇస్తారు, ఇవ్వాలి, ఇవ్వకపోతే విపశన సెంటర్స్ నడవదు. అది నడవదు మీన్స్ నడిపిస్తారు, ఆ నేచర్ సపోర్ట్ చేస్తుంది. బట్ ఎంత ఇస్తే అంత ఇంకొంచెం మంచి ఫుడ్, మంచి ఫెసిలిటీస్ ఇంకా బెటర్గా చేయగలుగుతారు కదా, అందరికీ అందుబాటులోకి రావచ్చు. మీరు కానీ ఎప్పటి నుంచో ఐ థింక్ కొన్ని 10 ఏళ్ళ నుంచి అలాగే ఉన్నారు, స్లిమ్గా, ఇంకా సో చాలా కేర్ తీసుకుంటారు అయితే మీరు? నార్మల్గానే అలవాటు అయిపోయింది, లైఫ్ స్టైల్ నుంచి చాలా ఎప్పటి నుంచో నాకు అది ఇంట్రెస్ట్. అది ఈ టైంకి సిస్టమేటిక్గా తినడం, ఆ టైంకి తినడం అనేది అంతే, ఇంకేం పెద్దగా దాని గురించి ఏం కాదు. మంచి బట్ హెల్తీ ఫుడ్డే తింటా మ్యాక్సిమం. స్వీట్స్ ఇష్టం కానీ మ్యాక్సిమం అవాయిడ్ చేస్తాను, స్వీట్స్ అంటే బాగా ఇష్టం, అది తింటాను. కానీ ఏం తిన్నా లిమిట్లో బిలో 6:30-7 లోపల ఫినిష్ చేస్తాను డిన్నర్ అంతే. వెరీ ఇన్స్పైరింగ్ టు సీ యూ. అంటే మీరు అసలు వదలకుండా దాన్ని ఎడతెరిపి లేకుండా, అందులో ఫ్రాంక్గా చెప్తున్నాను, మనకి బాగా హడావిడి అలవాటు లైఫ్లో. ఏదైనా ఒక చోటుకి వెళ్ళి బాగా హడావిడి జరుగుతుంది, ధ్యానం అని కూడా హడావిడి చేసే చోటు చూసాం. అది ఏది లేకుండా ఒక సింపుల్ ఆల్మోస్ట్ డ్రై అండ్ క్వైట్ ప్లేస్కి వెళ్ళి 10 రోజుల పాటు అన్నీ వదిలేసి ఉండగలగడం, అది మళ్ళీ ఎక్స్పీరియన్స్ చేయగలగడం. ఇప్పటికీ 4 కోర్స్ చేశాను నేను. అదే కాబట్టి ఇట్స్ అ గ్రేట్ జర్నీ దట్ యూ హ్యావ్ అండర్గోన్, అండ్ మీరు మాతో షేర్ చేసుకున్నందుకు మీకు ధన్యవాదాలు యమున గారు. అండ్ మీ దగ్గర ఎప్పటి నుంచో అనుకుంటున్నాను నేను మీతో కలిసి మెడిటేషన్ చేయాలని. మీరు నాతో కలిసి చేయడం కాదు, నాతో చేయలేరు, విపశనకి వెళ్ళాలి. నేను నేర్పించలేను విపశన, నేను ఎవరికి నేర్పించలేను, ఎందుకంటే నేను టీచర్ కాదు, నేను జస్ట్ స్టూడెంట్ని. జస్ట్ జనాలకి చెప్పడానికి కోసమని ఇలా వచ్చి చెప్తున్నా, నాకు తెలిసిన విషయాలు చెప్తున్నా. బట్ డీపర్గా అర్థం చేసుకోవాలంటే మీరు విపశన వెళ్ళే సెంటర్లో మన శిబిరం ఎక్కడైతే ఉందో www.dhamma.org అక్కడికి వెళ్ళి బుక్ చేసుకొని, అన్ని చోట్ల ఉంది ప్రపంచం మొత్తం, వెళ్ళి అక్కడ ధ్యానం నేర్చుకోండి. ఫస్ట్ మీరు నేర్చుకోండి, అప్పుడు మీ క్వశ్చన్స్కి మీకే ఆన్సర్ అన్ని నన్ను అడగక్కర్లేదు, మీకే దొరికిపోతుంది ఆన్సర్స్ మాకు వస్తాయి. కానీ మీతో మాట్లాడడం ఒక అద్భుతం, బాగా అనిపిస్తుంది. కాబట్టి డెఫినెట్గా మిమ్మల్ని వేరే విషయాలు మాట్లాడడం కంటే ఇది బెటర్, కాబట్టి మిమ్మల్ని దీనికోసమే పిలుస్తాం. అండ్ మీరు అలా మంచి మాటలు చెప్తూ ఉండాలి, అందరినీ మోటివేట్ చేయాలి. దీపావళి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. విష్ ద సేమ్. థ్యాంక్ యూ. సుమన్ టీవీ ప్రేక్షకులకు కూడా దీపావళి శుభాకాంక్షలు. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ దీపావళి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హెల్పింగ్ us get to our authentic self more and more. థ్యాంక్ యూ. నమస్తే అండి. థ్యాంక్ యూ సో